జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి 2020 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, ఈసారి వైసీపీ వస్తుంది అంటున్నారు. నెంబర్ 1 మంచిది, జగనే బాగా చేసిండు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారా మరి పాదయాత్ర ద్వారా? వస్తున్నాయ్యా. మరి 11 సీట్లకే పడిపోయింది కదా పార్టీ. పడిపోయిందండి, డబ్బు పడిపోయింది, మోసం చేశారు అంతే. డబ్బులు తీసుకొని చేశారు, మోసం చేశారు. అది ఈసారి మా ప్రభుత్వమే వస్తుంది, ఎవరిని వదిలిపెట్టను, ఖచ్చితంగా జగనే వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2020 నుంచి పాదయాత్ర మొదలు పెడతాడు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంక లేదండి, ఇంకా పాదయాత్ర చేసినా ఇంక నమ్మరు, ఎవరు నమ్మరు, ఏంటి ఇంక లేదు. ఇంకా మళ్ళీ వైసీపీ అధికారం, వైసీపీ అనేది లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటాడు అంతే, అదే పార్టీ దాంట్లో అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి అధికారం నేను వస్తానని చెప్పి అంటున్నాడు. అది రాను కూడా రాడు. 2020 నుంచి జగన్ 2.0 పాదయాత్ర మొదలు పెడతాను, ఎలా అనిపిస్తుంది దీనివల్ల? ఆయన వస్తే మాత్రం బాగానే చేస్తారండి. ఆయన వస్తే మాత్రం పేద ప్రజలకి మాత్రం బాగానే చేస్తారు. ఇంకా ఎందుకంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ డెవలప్మెంట్ చేశారు. ఆయన మాత్రం రాజధానికి పక్కన పెట్టి ఏంటంటే రాజధాని కూడా డెవలప్మెంట్ చేశారు, కాదనట్లేదు. ఇంకా ఎందుకంటే ఆయన వచ్చేసి ప్రతిదీ ఏంటంటే మామూలుగా పూర్ పీపుల్స్ గురించి ఎక్కువ ఆలోచన చేశారండి. ఈయన వచ్చేసి మనకి ఏంటంటే సంపద సృష్టిస్తాను, ప్రతిదీ నేను ఏం చేస్తానంటున్నారు, కానీ ఆ మాటల్లోనే కానీ పనులు మాత్రం ఏం చేపించడం లేదు. ఇంకా పని మాత్రం ఏం జరగట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిదీ పబ్లిక్ నా నోట్లో మాత్రం కాదు, ప్రతిదీ వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఏ పబ్లిక్ కూడా నేను చెప్పడం కాదు, వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత మాకు ఏం పథకాలు రావట్లేదు, మేము బాగా సఫర్ అవుతున్నాం, ఆయన వస్తేనే బాగుంది, ఆయన ప్రభుత్వమే బాగుంది అని చాలామందిది అదే ఆలోచన. మరి ఇప్పుడు ఇలా పాదయాత్ర చేయడం వల్ల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుకునే అవకాశం ఉంటుందంటారా? చూడాలి, మేబీ. ఎందుకంటే 11 సీట్లకే పడిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. ఆయన వస్తే మాత్రం బాగానే చేస్తారండి. ఆయన పరిపాలన మాత్రం మేము 5 years చూసాం కాబట్టి దానిలో మేము వచ్చేసి ప్రతి ఫ్యామిలీస్ లబ్ధి పొందారు దానిలో. అందుకని ఆయన వస్తే మాత్రం ఒక హోప్ బాగా చేస్తారని. ఈయన వచ్చేసి మనకి డెవలప్మెంట్ పరంగా చేస్తారని ఈయన ఒక హోప్. పబ్లిక్కి దానికి దీనికి అదే డిఫరెంట్. ఈయన వచ్చేసి మామూలుగా సిటీ డెవలప్ చేస్తారు. ఇంకా దాని తర్వాత జాబ్ని ఏంటి అన్ని అన్ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళకి యూత్ ఇస్తారంటున్నారు ఇంకా జాబ్ పర్పస్ మీద, కానీ అది జరగట్లేదు. మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్స్ మాత్రం చాలామంది ఉన్నారండి. గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు 10,000 5,000కి కూడా వెళ్తున్నారు ఇంకా పనికి, కానీ అది కూడా వాళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు. ఇంకా అది ముందర అతను నెలమని చెప్పండి, 2025 డిసెంబర్కి వెళ్ళిపోతాడు. ఈడీ కేసుల్లో మొన్న గాలి జనార్దన్ రెడ్డి పడిపోయింది కదా, అట్లాగే 11 కేసులు ఉన్నాయి. ఒక కేసులోనే 7 సంవత్సరాలు పడింది, మరి 11 కేసులు ఉన్నాయి, ఇది 12 సంవత్సరాల నుంచి ఉంది. ఏంటి 2025 అయిపోద్ది. పూర్తి వ్యతిరేకత ఎక్కడ జగన్కి వచ్చింది, జనానికి రాలా. పథకాలు ఎందుకు రాలేదు? గ్యాస్ బండ్ ఇచ్చారు, మళ్ళీ అన్న క్యాంటీన్ పెట్టారు, రేపు రైతు భరోసా ఇస్తున్నారు, మళ్ళీ జూలైకి ఏమో ఏంటి మన తల్లికి వందనం అన్నీ లైన్ టు లైన్. ఇప్పుడు రోడ్లన్నీ పాడైపోయినాయి, రోడ్లు చూసుకున్నారు, లైట్లు రోడ్లన్నీ చూసుకుంటున్నారు. అదైన తర్వాత 1/2 అన్నీ వచ్చేస్తాయి మొత్తం. వైసీపీ అసలు లేదు కదండి, వైసీపీ అంటారు అంతే. వైసీపీ అనపోతే ఇప్పుడు పార్టీని మర్చిపోతారు కదా. అది పార్టీ యూత్ కూడా బాగానే ఉందండి. యూత్ ఇంకా ఎవరు అంత కంగారు పడతారా, జగన్ ఒకటే కంగారు పడుతున్నాడు, ఇచ్చేయలేదు ఇచ్చేయలేదని. మరి జగన్ అన్ని పథకాలు ఇచ్చాడు, ఎందుకు అడిగాడు చెప్పండి, మీరు చెప్పండి. అన్ని పథకాలు ఇచ్చాడు, ఎందుకు అడిగాడు? రోడ్లు ఏమైనా వేసాడా చెప్పండి, మీరు రోడ్లు వేసాడా? లైట్లు ఉన్నాయా? లేకపోతే అప్పు తీసుకొచ్చి ఎవరన్నా వేస్తారు? మీరే వేస్తారు, నేనే వేస్తా ఆ సీట్లో కూర్చోబెడితే. వైసీపీ ఏమంటుందంటే ఫస్ట్ అటెంప్ట్ మేము సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాము, రెండోసారి వెళ్తే అభివృద్ధి చేసేవాళ్ళం అంటున్నారు. తర్వాత గెలిచిన తర్వాత కదా చేసేది. గతానికి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్పా? గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి స్పందిస్తున్నాడు, కొంచెం జనాల్లోకి వస్తున్నారు,
జనం కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయటం అంటే బాగానే ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర చేస్తాను నేను, ఏం చేస్తున్నావు? అది చేసిన తప్పులన్నీ జనంలో బాగా నాటుకుపోయింది. కష్టం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా. చేసినా ఏంటంటే ఇంతకు ముందు చేసిన ఇవన్నీ జనంలో బాగా ఇదైపోయినాయి. కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారులను ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అధికారులు వీళ్ళైతే అంతవరకు రానియకుండా కట్టడి చేస్తారు. అది వాస్తవం. నేను వస్తే వాళ్ళందరినీ కట్టడి చేస్తానండి అంటే ఆయన పాదయాత్రలోనే ఆయన కట్టడి చేస్తారు. అది విషయం. సినిమా చూపిస్తాను ఈసారి అందరికీ, ఎవరిని వదిలిపెట్ట. ఏ సినిమా చూపించాడు? పోయినసారి జనాలకి పనులు బాటలు లేకుండా కనీసం ఇసుగా వేసి రియల్ ఎస్టేట్ ఆపేసి చేతి పని వాళ్ళకి పని లేకుండా చేసేది. వీళ్ళకి బాగా ఇదైపోయింది. 60 రూపాయలు ఉన్నది 200 రూపాయలు మందు. ఇవన్నీ జనంలో బాగా నాటుకుపోయినాయి. అంటే కష్టం. జగన్ 2.0 చూపిస్తాను ఈసారి, కార్యకర్తలకు అండగా ఉంటాయని చెప్పేసి కూడా ఏమన్నా అంటే అది ఫస్ట్ ఆయన ఎక్కినప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకొని పరిపాలన చేసుకుంటే అవకాశం ఉండేది. వీళ్ళేమో గాలికి వదిలేసి వీళ్ళంతా నానా చండాలం చేసేసి అంతా అవినీతి పనులు చేసి జనాలను వ్యతిరేకత తెచ్చుకున్నారు. అది పోవాలంటే చాలా కష్టం సార్. రైల్వే ఎంప్లాయ్, నేను మిలిటరీ వాడిని. యుద్ధం జరుగుతుంది మా అంతే తప్ప మాకేం తెలుసు. కాకపోతే పేదవాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఇచ్చాడయ్యా ఇప్పుడు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు. అంతే, అది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడు మా పేటనే ముంచేశాడు, సగం పెద్దవాడు ముంచేశాడు. ఏం చేశాడో తెలియదు. కట్ట గుడిమీద కట్ట మరి వయసు ఉన్నప్పుడు వచ్చింది. ఎట్లా వర్షాలు వచ్చినాయి, బాగా వచ్చినాయి వర్షాలు. అప్పుడు మునగంతా ఎప్పుడు ఎట్లా మునిగింది? అయిపోయింది. మా పేటలో మునిగిపోయాం, మా పని అయిపోయింది. ఉద్యోగస్తులైనా మునిగిపోయి అన్నీ పోయినాయి ఇళ్ళలోనే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను అని చెప్పేసి కూడా మంచిదే, వాళ్ళకి మంచి పని చేసినట్టే, మంచిదే అది. మరి దీనివల్ల మళ్ళీ ఏమన్నా వైసీపీ పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? అందరూ ఓట్లేస్తే వస్తాడు, బీదవాళ్ళు ఓట్లేస్తే వస్తాడు, బీదవాళ్ళు ఓట్లేస్తే వస్తాడు అందరూ. ఆయన ఏ కులం అయితే లేదుగా, ఏ కులం అందరూ అన్ని కులాలకు ఇచ్చాడు, అన్ని కులాలు బీదవాళ్ళకి ఇచ్చాడు. అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన రావాలా. ఈసారి జగన్ 2.0 చూపిస్తాను, ఎవరిని వదిలిపెట్టేది లేదు, సినిమా చూపిస్తా అన్నారు. జగన్మోహన్ ఏం చేసినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి అనవసరంగా పేదవాళ్ళని ఇళ్ళ నుంచి పంపించేసి బయటకు పంపిస్తున్నారు. అది న్యాయమా? నేను ఆ పార్టీ కాదు ఏ పార్టీ అని కాదు చెప్పేది. మాకెందుకు, మా పెన్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్, మాకు ఆ పార్టీ వద్దు ఈ పార్టీ వద్దు. అది న్యాయమా? కొడతాం, చంపేయటం, జనాన్ని తరిమేయటం, పోలింగ్ బూతుల దగ్గర రావటం, బూతుల దగ్గరికి. మేము బూతుల దగ్గర మేము ఎలక్షన్ రూల్ చేసాం. బీహార్, మహారాష్ట్ర అంతా తిరిగాం. మేము ఎలక్షన్ రూల్ తిరిగాం, మేము బందోబస్తు చేసాం. ఒకనొకప్పుడు గోదావరి పుష్కరాల టైంలో గోదావరి డ్యూటీ చేశాను. ఏదో ఒక సంవత్సరం గుర్తులేదు నాకు. నేను లోకల్ పోలీస్, మేము రైల్వే వాళ్ళు అందరం కలిసి గోదావరి ఇంతకుముందు జరిగింది కదా, చాలా చనిపోయారు కదా.